ఉరి ఉగ్రదాడితో సరిహద్దుల్లో నిఘా పెంచిన భారత్ మరోసారి దేశంలోని తీర ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించింది. ముంబైలోని రాయ్గఢ్ జిల్లాలో ఓ సైనిక స్థావరం సమీపంలో ఆయుధాలతో కొందరు అనుమానితులు కనిపించారనే సమాచారంతో పశ్చిమ తీర ప్రాంతంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీస్ అధికారులు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తూనే వాస్తవ దూరమైన పుకార్లను మాత్రం నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఉరి ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి కలకలం రేగింది. ముంబైలోని రాయ్గఢ్ జిల్లాలోని ఉరాన్ సైనిక స్థావరం వద్ద కొందరు అనుమానితులు కనిపించారనే సమాచారంతో పశ్చిమ నావికాదళం అప్రమత్తత ప్రకటించింది. పఠాన్ సూట్లు ధరించిన కొందరు ఆయుధాలు, సంచులతో కనిపించారని ఉరాన్ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులు వారిని చూసి ఉపాధ్యాయులకు సమాచారమివ్వగా అప్రమత్తమైనట్లు అధికారులు వెల్లడించారు. తీరరక్షక దళం, నావికాదళం, మహారాష్ట్ర పోలీస్ విభాగాలన్నీ సమన్వయం చేసుకుంటూ నిఘా పెంచినట్లు అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించి ఆయా ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించే సంస్థలన్నింటికీ అధికారులు సమాచారమివ్వగా జాతీయ భద్రతా దళం, ఎన్ఎస్జీ, రాష్ట్ర పోలీస్ కమాండోల ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ముంబై, థానే, రాయ్గఢ్ సహా కీలక ప్రాంతాల్లో గాలింపు, తనిఖీలు చేపట్టడమేగాక హెలికాప్టర్లతో గగనతల నిఘాను ప్రారంభించాయి. ముంబై తీర ప్రాంతాల్లో బాబా అణుశుద్ధి కేంద్రం, ఎరువుల కర్మాగారం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్న ప్రాంతాల్లోనూ భద్రతను పెంచినట్లు అధికారులు వెల్లడించారు. కాగా అప్రమత్తత నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు, కీలక ప్రాంతాల్లో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. పరిస్థితిని సమీక్షించిన ఫడ్నవీస్ ముంబై వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారం సమాచారంతో అప్రమత్తమైన కేంద్రం దేశంలోని ఇతర తీర ప్రాంతాల వద్ద భద్రతా బలగాలకు తగు సూచనలతో అప్రమత్తం చేసింది.